నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. 27 రోజులు తిరగక ముందే మరొక్కసారి కార్తీక మాసంలో పుష్యమి నక్షత్రం గురువారం నాడు వస్తోంది. ఏమి అద్భుతం. అసలు యూటిలైజ్ చేసుకున్న వాడికి చేసుకున్నంత. అప్పుడు మిస్ అయ్యాం, అయ్యో అనుకున్న వాళ్ళ కోసం మళ్ళీ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అలాగే 21st వస్తోంది. ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి, 21st ఈజ్ అగైన్ జూపిటర్. గురువు నంబరే. సో న్యూమరాలజీని అలాగే ఆస్ట్రాలజీని మిళితం చేసుకుంటూ వస్తోంది ఈసారి గురు పుష్యమి యోగం. మరి ఇంత స్పెషల్ గా వస్తోంది. ఒక్కసారి గురు పుష్యమి యోగం వైశిష్ట్యం, ఎందుకు పుష్యమి నక్షత్రానికి ఇంత అంటే 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కానీ పుష్యమికి డెఫినెట్ గా ఒక పెద్ద పీట వేసింది శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఎందువలన అది, అలాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు గురు పుష్యమి యోగాన్ని మీ ద్వారా? తప్పకుండా చెప్తాను పద్మిని. 21 ఏంటంటే ఉన్న డేట్స్ లో అన్నిట్లో కనుక గురువుకి సంబంధించిన డేట్స్ తీసుకుంటే 3, 12, 21, 30 వీటన్నిటిలోకి 21 చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా పవర్ఫుల్. ఎందుకు అని అంటే గనక మూన్ అండ్ సన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మన జీవితంలో. అంటే సూర్య చంద్రులు ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ 12 కంటే కూడా 21 చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఈవెన్ దో మనం రైజింగ్ నెంబర్స్ కి ఎప్పుడు కూడా 1, 2, 3 అలా రైజింగ్ నెంబర్స్ కి ఇంపార్టెన్స్ ఉన్నా కూడా 21 కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది 12 కంటే కూడా. ఎందుకు అని అంటే గనక మీరు చూస్తే గనక గురువుకిను చంద్రుడికి చాలా మంచి రిలేషన్ ఉంటుంది. గజకేసరి యోగము అని అంటారు మామూలుగా జాతకంగా చూస్తే గనక. సో అట్లా 2 ముందు వస్తుంది కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే 21 రోజు నాడు గురువారం వస్తుంది. అది కూడా పుష్యమి నక్షత్రం. మనం మామూలుగా అందరికీ తెలిసిందే గురు పుష్య యోగము అని అంటారు. గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తాయి. గురువు ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది. గురువు మనకి మనం గనక దత్తాత్రేయ స్వామిని అనుకో, లేకపోతే షిరిడి సాయిబాబా గారిని అనుకో, లేకపోతే ఆ గురు పరంపరలోకి మనం ఎంటర్ అయిపోతే పూర్వజన్మ పాపం ఉన్నా సరే ఆ కర్మని ఎలా తొలగింపజేయాలో అంత చక్కగా తొలగింపజేసి మనని ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందే ఉంచుతాడు గురువు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ భగవంతుడి దృష్టిలో ఏదైనా ఉంటే కూడా, లేదు ఇది ఇప్పుడు కాదు, ఇవ్వవలసింది ఇది కాదు అని అంటే గనక, లేదు వీటి నా శిష్యుడు, నువ్వు దీనికి ఇవ్వాల్సిందే ఇతనికి అని చెప్పి మనకి మధ్యవర్తిత్వాన్ని నేర్పి భగవంతుడి దగ్గర నుంచి కూడా మనకి అన్ని అందేటట్టు చేస్తాడు గురువు అన్నమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే ఇప్పటి వరకు మేము గురువుని పూజించలేదండి, మా జీవితంలో అలాంటి ఆస్కారమే రాలేదు అనుకున్న వాళ్ళైనా సరే, మేము చాలా చేసున్నామండి ఇది వరకు మాకు ఏ పనులు కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే, ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళైనా సరే ఈ గురు పుష్యమి యోగం రోజు పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎన్ని చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మన ఈతి బాధలు ఏవైతే ఉంటాయో భగవంతుడి దగ్గర కూడా సరిగ్గా కూర్చొనియో మనని, వాటికి మనం రెమెడీ చెప్పుకుందాం. అయితే పుష్యమి నక్షత్రం రోజు ఎందుకు చేయాలి అంటే గనక, మీరు ఎవరినైనా చూడండి, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంటుంది అనమాట. ఆ నక్షత్రానికి ఉన్న క్వాలిటీ ఏంటి అని అంటే, ఏదైనా సరే కొత్తది స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఓకేనా? అంటే బిజినెస్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీరు అప్పు తీర్చడానికి అనేది కావచ్చు, లేకపోతే మీరు బంగారాన్ని అప్పు నుంచి విడిపించడానికి అని కావచ్చు, బంగారం కొనుక్కోవడానికి కావచ్చు, లేదంటే భగవంతుడిని పూజించడానికి కావచ్చు. ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటాను చూసావా, ఫస్ట్ మొదటి అడుగు వేయాలండి అని అంటే అది ఈ రోజు వేస్తే చాలా మంచిది అనమాట. ఎందుకు అంటే పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించేది గురువు. ఓకే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, వాళ్ళిద్దరూ ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ ఇస్తారనమాట. అందుకని చెప్పి మనం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ గా మనం తీసుకుంటాం. శని నక్షత్రం అయినప్పటికీ గురువు అది దేవతగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది.
సో అద్భుతం అక్క. ఒక వివాహాది కార్యక్రమాలకి మాత్రమే దీన్ని వినియోగించరు తప్ప అవును. మిగతా అన్నిటికి వినియోగిస్తారనేది వింటాం. ఈ గురు పుష్యమి యోగం వచ్చినప్పుడు కొత్త పనులు ఏవైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఇక ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు అని. అవును. మరి ఏవేవి పనులు మొదలు పెట్టుకోవచ్చు? మీరు బిజినెస్ కోసం ఏదన్నా అంటే కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయాలని అనుకోవడం, లేదు ఎక్స్పాండ్ చేయాలనుకోవడం, అసలు బిజినెసే మొదలు పెట్టాలనుకోవడం, లేదు అంటే గనక అసలు ఇంట్లో ఉన్న బాధలన్నిటికీ కూడా చెక్ పెట్టాలనుకోవడం, లేదు ఇలాంటి బాధలు ఉండకూడదు అని చెప్పి గట్టిగా నిర్ణయించుకోవడం. ఎవరు తీరుస్తారులే, ఎవరు తీరుస్తారు, ఎవరు అరుస్తారు అనుకుంటారు. కాదు, మనమే తీర్చుకుంటాం, మనమే చూసుకుంటాం. మన ఇంట్లో బాధలు ఎందుకు మనం తొందరగా సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, మన ఇంట్లో ఏంటి సమస్య అనేది మనకు ఖచ్చితంగా తెలుసు. దానికి సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే గురువు ద్వారా వస్తుంది అనమాట. అసలు గురువుకి ఇంపార్టెంట్ పాదాలు అని మనం చెప్పుకుంటాం. ఎందుకు, నిర్గుణ మఠంలో మీరు గాణగాపురంలో కూడా నిర్గుణ మఠంలో పాదాలు ఉంటాయి. ఫస్ట్ ఆయన పాదాలు ఎందుకు ఇచ్చారు అని అంటే అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ పాదాలు గట్టిగా పట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తీరిపోతాయి. ఎంతమంది గాణగాపురం వెళ్ళి మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతున్నాయండి. అసలు గాణగాపురం వెళ్ళినప్పుడు మొన్న కూడా ఒకళ్ళు చెప్పారు, ఇప్పటి వరకు మా ప్రాపర్టీ ఇష్యూ తేలలేదండి, 25 years అయింది. అక్కడికి వచ్చి మనం వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉండి అన్నదానం చేసాం అనమాట. వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది. అసలు ఎవరు ఎక్కడ 25 ఏళ్ళు, ఎక్కడ 25 years నుంచి అసలు వాళ్ళు చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. వాళ్ళు కాల్ చేసి, అమ్మ మొన్ననే మేము వెళ్ళాము, మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పారు. అసలు మనం ఊహించలేమన్నమాట, ఇంత తొందరగా చేస్తాడా భగవంతుడు అని మనకి డౌట్ వస్తుంది. అయితే గురువుకున్నది ఏంటి అని అంటే ఎలాంటి వాళ్ళనైనా కూడా హక్కున చేర్చుకోవడం. మనం ఒక్కటి చేయాల్సింది ఏంటి అంటే, ఇదివరకు ఏమైనా మిస్టేక్స్ చేసామా, ఆ మిస్టేక్స్ మళ్ళీ చెయ్యము అని చెప్పి ఆయనకు మాట ఇవ్వడము, ధర్మమైన మార్గంలోనే మేము నడుస్తాను స్వామి, దిక్సూచివి నువ్వే అని చెప్పి ఆయనకు చెప్పడం అనేది ఇంపార్టెంట్. తప్పకుండా అన్యథా శరణం నాస్తి అని అనమంటున్నారు. అంతే. రైట్ అక్క. ఇక రెమెడీ కూడా చేసుకోవచ్చు ఫర్ ద బ్లాకేజెస్ అని చెప్పారు కదా, ఏ రెమెడీ చేయమంటారు ఆ రోజున? ఇప్పుడు నేను చెప్పే రెమెడీ మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కి కానివ్వు, లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి, అలాగనే పిచ్చి ఖర్చులు అయిపోతున్నాయండి, డబ్బులు వస్తున్నాయి కానీ మాకు అసలు ఏం ఖర్చు అవుతుందో మనకు తెలియదండి అని అనుకున్న వాటికి అన్నిటికీ కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 11 రూపాయలు, అంటే అది 1 రూపీ కాయిన్స్ కావచ్చు, 11 కాయిన్స్ ఉండాలన్నమాట, 5 రూపీ కాయిన్స్ కావచ్చు, 2 రూపీ కాయిన్స్ అయినా కూడా కావచ్చు. అవి చక్కగా తీసుకోండి. అయితే నేను మాత్రం ఎక్కువగా 1 రూపీకి 5 రూపీస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అని అంటే మనకి సరి సంఖ్య ఎక్కడ కూడా ఉండకూడదు, ఎప్పుడు కూడా బేస్ సంఖ్య ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి, ఈవెన్ కాదు. ఈవెన్ కాదు. సో ఇట్లా మీరు 1 రూపీ కాయిన్స్ తీసుకుంటేనే మీకు అది వస్తుంది. అలాగే మరి 55 అంటే ఇప్పుడు మనం 11 5 55 అవుతాయి. 55కి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది మనకి న్యూమరాలజీలో. పేరు పెడతారా 55 లో మీరు? 55లో మనం పేరు పెట్టాము. 55లో పెట్టాం, మేనిఫెస్టేషన్స్ చేస్తాం. మనం ఏదైనా హయ్యర్ వాల్యూకి ఇవ్వరాక హయ్యర్ వాల్యూస్ మనుషులకు అవసరం లేదు, బిజినెస్ కి సంబంధించిన వాటికైతే మనం 86 లో కూడా పెడతాం. నెంబర్ 86 లో కూడా చాలా బాగుంటుంది అనమాట. 77 86 5 సిరీస్ లో బాగుంటుంది. ఇక్కడ మనం 55 ని తీసుకుందాం మేనిఫెస్టేషన్ కి తగ్గట్టుగా. లేదు అంటే 11 ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ నెంబర్. అంటే ఒక నెంబర్ డబల్ అయితే గనక ఆ నెంబర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. 1 1 11 5 5. మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ బట్ట తీసుకోండి, ఎర్ర రంగు బట్ట తీసుకొని చక్కగా అందులో ఈ కాయిన్స్ అన్ని వేసేసి పూజ రూమ్ లో మీరు ఏం చేస్తారు అని అంటే, గురుపుష్యమి యోగం రోజే అంత గోల్డ్ అంత సిల్వర్ మార్నింగ్ 10 o'clock కల్లా వెళ్ళి తెచ్చేసుకోండి. కొనుక్కోమంటారా? బ్యూటిఫుల్, చాలా మంచిది, తగ్గింది ఇంతగా కొనండి. ముద్ద బంగారం మేము వస్తాము రేపు పొద్దున్న అని చెప్పి కంసాల దగ్గర అయినా సరే కొంచెం ఇంత ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ఇస్తారు మీకు. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇస్తారు పేపర్ లాగా. కావాలి అంటే 1000 రూపాయలు మాక్సిమం ఇప్పుడు గ్రామ్ వచ్చేసి 6,000 అనుకో, అంటే మీరు ఒక 1000 రూపాయలు అంటే దాంట్లో ఎంత వస్తుంది, ఇంత చిన్నగా వస్తుంది, ఎంతో కొంత. అంటే నా ఉద్దేశం ఏంటంటే 1000 రూపాయలకైనా ఇస్తారా? ఇస్తారు కంసాల వాళ్ళైతే కొంచెం కట్ చేసి ఇస్తారు, రేణు అంటారు అలా అయినా ఇస్తారు. అలాగే మీరు సిల్వర్ కాయిన్ కూడా తీసుకోవచ్చు. సిల్వర్ కాయిన్ కూడా ప్లెయిన్ ఉంటే చాలా మంచిది, లేదు లక్ష్మీదేవిది అది ఉందండి అంటే
ఓకే, నో ప్రాబ్లం. తీసుకొచ్చి ఆ కాయిన్స్ లోనే ఆ సిల్వర్ కాయిన్ ఈ బంగారం వేసేసి అక్కడ మూట కట్టేసి దేవుడి రూమ్ లోనే ఉంచండి. ఒకవేళ అది కూడా కొనే పరిస్థితి లేదు అనే వాళ్ళ కోసం అయితే ఏం చెప్తారు? నేచర్ మనని వదలదు. ఏం చేయాలి అని అంటే గనక సిల్వర్ కాయిన్ ప్లేస్ లో ఏమో తెల్ల బియ్యము, ఓకే, వైట్ రైస్. బంగారం దగ్గర ఏమో బంగారం మనం కొనలేము, అంత పరిస్థితి మనకి లేదు అంటే గనక పసుపు కొమ్ము. అబ్బా, తెచ్చుకోమంటారా, వేయమంటారా? పెట్టేసేయండి. ఉమ్. పెట్టేసేసి మూట కట్టేసి ఉమ్. అక్కడే దేవుడి దగ్గర ఉంచండి. ఉమ్. ఉంచిన తర్వాత మీరు ఏమేం పూజ చేయగలుగుతారో అన్ని చేసుకోండి. ఇక్కడ ప్రధానంగా చేయాల్సింది ఏంటి అని అంటే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఇది 4 లోపే ఉంది గురు పుష్యమి యోగము. ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీ పొద్దున్న పొద్దున్న చేసేసుకోవచ్చు. Right. రెమెడీ పొద్దునే చేసేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా చేసుకోండి. అంటే సాయంత్రం 6ంటికి దీపారాధన. దీపారాధన చేసి అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తరం కానివ్వు, మహాలక్ష్మి అష్టకం కానివ్వు, లేదు అంటే గనక కనకదార స్తోత్రం కానివ్వు, తప్పకుండా చదువుకోండి. Okay. చదివేసిన తర్వాత 7:30 కల్లా తీసుకొని మీరు బీరువాలో పెట్టేసుకోండి. లేదు అంటే గనక మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ డ్రాలో కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. రైట్, ఇలా చేయొచ్చు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో తెలియట్లేదు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేసేచ్చా ఇది అని మొన్న కూడా లాస్ట్ టైం కూడా అడిగారు. దేవుడి దగ్గర ఉన్నది ఎట్లా చేస్తాము అనేది కామన్ విషయం కదా. అస్సలు పొరపాటును కూడా చెయ్యొద్దు. అసలు అవన్నీ ముట్టుకోవద్దు. ముందు మెయిన్ అట్లాంటివి ఏమి ఆలోచనే రావద్దు మనకి. అర్థమైందా? రైట్, చేయకూడదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వెయిట్ చేద్దాము, అప్పుడు రాకుండా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి దండం పెట్టుకోవడమే అంతే. ఒకవేళ ఆ ఇంటి యజమానురాలు ఒకవేళ ఉంటే గనక వాళ్ళ హస్బెండ్ గానీ పిల్లలు గానీ చేయొచ్చా? పక్కన కూర్చుంటేనే, కలిపేసుకుంటే ఒకవేళ కుదరదు. కలిపేసుకుంటే అస్సలు కుదరదు. పక్కన కూర్చుంటేనే చేయాలి. ఒకవేళ మిస్ అయితే మరి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఈసారి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడే Right. నేచర్ కి దండం పెట్టుకోవడమే. మళ్ళీ ఈసారి ఎప్పుడు మమ్మల్ని కనికరిస్తావు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం. దాన్ని ఇంకా అలా మూటను అలా ఉంచేయచ్చాక ఉంచేసుకోవచ్చు. బియ్యము అవి ఉంటాయి కదా, బియ్యం అవి ఉంటే గనక మీరు కొంచెం ఒక కర్పూరం బిళ్ళ, 2 కర్పూరం బిళ్ళలు వేసుకోండి. ఎన్నాళ్ళు అలా ఉంచండి, ఎప్పటికీ ఉంచొచ్చు. యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలక నమస్తే.